ప్రధాని మోదీ చేసిన ఫ్రీ బస్ కామెంట్స్ పై కాంగ్రెస్ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఉచిత బస్సు పథకాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు చేశారు. మహిళల పట్ల మోదీకి ఉన్న గౌరవం ఏంటో బయటపడిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎవరేమన్నారో ఓసారి చూద్దాం. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. అంటే ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుంది చూడండి చెప్పి మెట్రో లాస్లో పోయేటట్టుంది కాబట్టి ఏది ఇస్తుందో ఇవాళ ఉమెన్కు ఫ్రీ సర్వీస్ ఇవ్వద్దు అని చెప్పి ఆయన మహిళల పట్ల ఆయన ఆలోచన విధానం కనబడుతుందని చెప్పి అంటున్నా. ఆయన ఏది ఇస్తుందో అంబానీ అదాని లాంటి వారికి ఏది ఇస్తుందో లక్షల కోట్లు ఎన్పి అకౌంట్ అని చెప్పి రాయితీలు ఇవ్వచ్చు. అబౌట్ 16 lakh crore దాదాపు 15-16 లక్షల కోట్లు ఏదైతుందో ఎన్పిఏ అకౌంట్ అని చెప్పని కేవలం ఒక పదుల సంఖ్యలో ఉండేటువంటి ఒక వ్యాపారస్తులకు లబ్ధిలో కూర్చుండు. వీళ్ళ సమాజంలో ఉన్నటువంటి మహిళలకు ఏదైతే ఒక ఆత్మస్థైర్యం కల్పింప చేయబడే విధంగా ఉచిత రవాణా కల్పింప చేయాలని చెప్పి ఆలోచిస్తే నీకు మెట్రో లాస్ లో పోతుందని చెప్పి అనుకుంటే ఇప్పుడు చెప్పాలి ఆయన ఆలోచన ఎటు పోతుంది? ఇదే ఆయన మహిళల పట్ల ఉండే గౌరవం. భారత ప్రధాని మోడీ గారికి ఏదైతున్నదో మహిళల పట్ల ఉండే గౌరవం ఇదేనా చెప్పండి.